హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు డయాబెటీస్ అండ్ మిల్లెట్స్ గురించి ఈ మధ్య చాలా ఎక్కువ చర్చ జరుగుతుంది, ఎస్పెషల్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. సో దాని గురించి ఒక డీటెయిల్డ్గా మేము కొద్దిగా ప్రస్తావిద్దామని ఈ వీడియో చేస్తున్నాము. మీరు చూసినట్లయితే మిల్లెట్స్ డయాబెటిక్ పేషెంట్స్లో చాలా వరకు అందరూ అడ్వైస్ చేస్తూ ఉంటారు తినడం మంచిది అని. అంతకుముందు వీడియోలో ప్రస్తావించినట్లు కూడా ఏదైనా ఒక ఆహారం డయాబెటిక్ పేషెంట్స్కి మనం అడ్వైస్ చేసేటప్పుడు ముఖ్యంగా 2 పారామీటర్స్ని, అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అండ్ గ్లైసెమిక్ లోడ్ని మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. అలాగే అది ఎక్కువ ప్రాసెస్డ్ ఫైబర్ ఉందా లేదా ఇలాంటి విషయాలు కూడా పరిగణలోకి తీసుకుంటాం. ఇప్పుడు మిల్లెట్స్ని చూసినట్లయితే మనకి యావరేజ్ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది 52, అన్ని మిల్లెట్స్ టుగెదర్ యావరేజ్గా తీసుకుంటే. మనకు తెలిసి రకరకాల మిల్లెట్స్ ఉంటాయి, ఊదలు ఉంటాయి, వరిగలు ఉంటాయి, సామలు ఉంటాయి, ఇలా అన్ని మిల్లెట్స్, జొన్నలు, రాగులు, సజ్జలు ఇట్లాంటి మిల్లెట్స్ అన్నీ ఉంటాయి. యావరేజ్గా తీసుకుంటే 52 వస్తుంది గ్లైసెమిక్ ఇండెక్స్. దానిలో ముఖ్యంగా అందరూ ఎక్కువగా కన్జ్యూమ్ చేసేది రాగులు, జొన్నలు ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు రాగులకు వచ్చినట్లయితే రాగులది మామూలుగా గ్లైసెమిక్ ఇండెక్స్ తీసుకుంటే, అంటే కొద్దిసేపు నానబెట్టి కొద్దిగా స్టీమ్ చేసిన రాగులు గ్లైసెమిక్ ఇండెక్స్ తీసుకుంటే 68. కానీ అదే రాగుల్ని మనం పిండి రూపంలో మార్చి దాన్ని రొట్టెలాగో లేకపోతే రాగి ముద్దలాగో చేసుకున్నప్పుడు 104 గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఇంత ఎక్కువ పెరుగుతోంది. ఇది మనం ఖచ్చితంగా గమనించాల్సిన విషయం. ఎప్పుడైతే మనం మిల్లెట్స్ని కానీ ఆ విషయానికి వస్తే ఏదైనా ధాన్యాల గింజల్ని ఫ్లోర్ రూపంలో కన్వర్ట్ చేసినప్పుడు, పిండిలాగా కన్వర్ట్ చేసినప్పుడు గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా పెరుగుతూ ఉంటుంది. అందుకే మనం మిల్లెట్స్ని రొట్టెలు, రాగి ముద్ద, రాగి జావ, ఎస్పెషల్గా రాగుల్ని అలా తీసుకోవడం కంటే వెజిటబుల్ మిల్లెట్ ఉప్మా రూపంలో, అంటే డైరెక్ట్గా మిల్లెట్స్నే నానబెట్టి దానిలో కొన్ని వెజిటబుల్స్ వేసి ఉప్మా చేసుకోవడం కానీ, లేదా ఎక్కువ పలుకుల్లా కాకుండా కొంచెం పెద్ద పెద్ద పలుకులుగా రవ్వ చేసి దాన్ని ఇడ్లీలో, దోశలో వాడడం, లేదా డైరెక్ట్గా వాటిని ఉడకబెట్టి కొర్ర అన్నం లాగా తినడం, కొర్ర అన్నం, కొర్ర బువ్వ అంటారు, అలా తినడం అనేది డయాబెటిక్ పేషెంట్స్లో ఉత్తమం. కానీ ఇలా రొట్టెల రూపంలో తినడం వల్ల మేము కామన్గా చూస్తూ ఉన్నాం కూడా పేషెంట్స్లో. జొన్న రొట్టెలు కంటిన్యూస్గా తినడం, రాగి రొట్టెలు కంటిన్యూస్గా తినడం వల్ల ఎస్పెషల్గా పోస్ట్ పాండియల్ షుగర్స్, తిన్న తర్వాత షుగర్స్ ఎక్కువగా ఉంటున్నాయి. అదే కాకుండా నేను చెప్పాలనుకున్న ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రాగి జావ కానీ మీరు ఎప్పుడైనా తీసుకోవాలంటే దాన్ని ఒక బ్రేక్ఫాస్ట్కి రీప్లేస్మెంట్ లాగానో అలా తీసుకోవాలి, లేదా బ్రేక్ఫాస్ట్ బాగా తగ్గించి తీసుకోవాలి. స్వతహాగా అయితే రాగి జావ మేము అడ్వైస్ చేయము, ఎందుకంటే అది లిక్విడ్ ఐటమ్స్ ఎప్పుడైనా సరే ఫాస్ట్గా అబ్జర్వ్ అవుతాయి, గ్లూకోజ్ పెరిగిద్ది. అది కూడా మనం చూసాం ఇక్కడ, పిండిని లిక్విడ్ లాగా తీసుకున్నప్పుడు చాలా ఫాస్ట్గా గ్లూకోజ్ పెరుగుతుంది. అందువల్ల మేము స్వతహాగా అడ్వైస్ చేయము. ఒకవేళ ఇన్ కేస్ బాగా షుగర్స్ కంట్రోల్ ఉండి అలాంటి వాళ్ళు తీసుకోవాలనుకుంటే కూడా వాటిని మీల్ రీప్లేస్మెంట్గా తీసుకోవాలి, అంతే తప్ప బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ రాగి జావ తీసుకోవడం వల్ల షుగర్స్ చాలా ఎక్కువగా పెరుగుతాయి. ఇది చాలా కామన్ మిస్టేక్. అందరూ దీన్ని గ్రహించి వీటిల్ని సరైన రూపంలో తీసుకొని షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవాలని ఆశిస్తున్నాను.